నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల యొక్క యాక్టివిటీస్ పైన పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీలో ప్రశ్నించడం జరిగింది. దానిపైన పోలీసుల గురించి నేను కామెంట్ చేయను. హోంమంత్రి గారితో మాట్లాడాలి మీరు. లేకపోతే ముఖ్యమంత్రి గారిని అడగాలి. మీరు నన్ను అడిగితే ఎట్లా అంటే, కూటమిలో భాగస్వామి కదా! మీకు సమిష్టి బాధ్యత ఉంటుంది కానీ అడిగితే, మీరు మాట్లాడిన విషయాలు నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా, లేకపోతే హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి సున్నితంగా దాని గురించి మాట్లాడకుండా ఆయన వైదొలిగినటువంటిది. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే, రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడం కోసం బాగా ప్రయత్నం చేశారు. ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఆయన విచారణకు సహకరించట్లేదు, విచారణకు హాజరు కాలేదు. ఆయన ఆయన అరెస్ట్ చేయలే. ఆయన ఎక్కడున్నాడో తెలియదు, పట్టుకోలేకపోయారు. 4 టీములను ఏర్పాటు చేశారు కానీ ఎక్కడా కూడా ఆయన పట్టుకోలేకపోయారు. పైగా నేను ఎక్కడికి పారిపోలేదని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను ఎక్కడికి పారిపోలేదు, నా పనుల్లో నేను బిజీగా ఉన్నాను, అందుకే టైం అడిగాను. నాకు ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ఒక కేసు, అదేం హడావుడిగా కొంపలు మునిగిపోయేదేం కాదు, ఇమీడియట్గా వచ్చి నేను హాజరు కావాల్సినటువంటిది కాదని చెప్పి ఆయన పోలీసులకు కూడా ఒక సలహా ఇస్తున్నటువంటిది. మరొకటి ఏంటంటే, నందిగాంలో ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్లదాడి జరిగింది. దానిపైన అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ ఒక ఆయనకు గాయాలైనవి. ఆ ప్రకారం అప్పట్లోనే కేసు అయింది కానీ అప్పుడు సెక్షన్ ఆల్టర్ చేసి ఇప్పుడు కొత్త సెక్షన్లో పెట్టి కొంతమంది 17 మంది ఏమో నిందితులు ఉన్నారు దాంట్లో అని చెప్పి ఒక 3-4 అరెస్ట్ చేశారు. అయితే ఏంటంటే కోర్టు వాళ్ళకి వెంటనే బెయిల్ ఇచ్చింది. 307 కూడా పెట్టారు, 120B పెట్టారు. బలమైన సెక్షన్లు పెట్టినా కూడా కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోగలిగారు వాళ్ళు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ లీగల్ టీం చాలా బలంగా ఉంది అనేటువంటిది అనుకోవాల్సి వస్తుందా, లేకపోతే ప్రభుత్వం సరైనటువంటి లీగల్ టీంని పెట్టుకోలేకపోతుంది, కేసులు పెట్టినా కూడా అవి ఏమాత్రం ప్రభావం చూపించట్లేదని భావించాలనేటువంటిది అందరికీ వస్తున్నటువంటి అనుమానమే. అందుకే ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారిని అడిగినా కూడా ఈ విషయాలపై నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతా, హోంమంత్రి గారితో మాట్లాడుతా, పత్రికాముఖంగా అన్నీ చెప్పలేను కదా అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఏదేమైనప్పటికీ ఏంటంటే, బలంగా అంటే కేసులు బలంగా పెట్టలేకపోతున్నారా, లేకపోతే ఎందుకు ప్రభావితం చూపించలేకపోతున్నారనే విషయం పైన మాత్రం ఆ పార్టీ వర్గాల్లోనే కాకుండా ఎన్డీఏ వర్గాల్లో కూడా కొంత అసంతృప్తి, కొంత ఆలోచన అయితే ఉందని చెప్పొచ్చు.